ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్కి స్వాగతం, సుస్వాగతం. దర్శక ధీరుడు రాజమౌళి గారి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కదండి. బాహుబలితో, త్రిబులార్తో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న సృష్టికర్త. రాజమౌళి గారి మూవీస్ ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. అంత జాగ్రత్తగా సినిమాలు తీసి నిర్మాతకు లాభాల పంటను పండిస్తారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, రాజమౌళి గారు మూవీస్కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే, ఆయన పారితోషికంగా కొంత నగదుతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకుంటారు. రాజమౌళి గారి మూవీస్ అంటే ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ ఉంటుంది. కాబట్టి లాభాల్లో వాటా ఇవ్వటానికి నిర్మాతలు ముందుకు వస్తారు. అయితే తనకు వచ్చిన ఆదాయాన్ని రాజమౌళి గారు ఫుడ్ బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. భవిష్యత్తులో సినిమాల నుండి విరమించుకున్న తర్వాత కూడా ఎటువంటి ఆదాయం లేకుండా ఉండకూడదని, రెగ్యులర్గా ఆదాయాన్ని సృష్టించుకోవాలనేదే తన ఆలోచనగా సన్నిహితులు చెప్తున్నారు. ఎంతైనా ఆయన కూడా ఒక సృష్టికర్త కదండి, అందుకే అలా సృష్టించుకున్నారు. ఆయన భార్య రమా రాజమౌళి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. రాజమౌళి గారు డబ్బుకి చాలా ప్రాధాన్యం ఇస్తారని, ఎంత సంపాదిస్తున్నప్పటికీ ఖర్చు చేసే ప్రతి రూపాయిని దగ్గరుండి లెక్కిస్తారని, డబ్బు పోతే తిరిగి రాదని, దాన్ని భవిష్యత్ కోసం పొదుపు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారని చెప్పారు. ప్రజెంట్ రాజమౌళి గారు మహేష్ బాబుతో ఒక సినిమా, నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్తో ఒక మూవీ, దాని తర్వాత మహాభారతం తీసి సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పబోతున్నారు. తర్వాత వ్యవసాయ రంగంలో స్థిరపడాలనే అనుకుంటున్నారని టాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.